10 పరీక్షలు ప్రారంభం. ఆందోళ్ మండలంలో మొత్తం 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. సమయం కంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు పరీక్షకు హాజరైన విద్యార్థులను తనిఖీ చేస్తూ పరీక్ష హాల్లోకి వదిలిన అధ్యాపకులు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభించబడ్డాయి. 18 నుంచి మొత్తం 2వ తారీఖు వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడ్డాయి. అందులో భాగంగా ఆందోళ్ మండలం లోపల 6 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. జోగుపేటలో 3 సెంటర్లు, ఆందోళ్లో 2 సెంటర్లు, రేణగుంటలో 1 సెంటర్, మొత్తం 6 సెంటర్లు. 6 సెంటర్ లోపల మొత్తము విద్యార్థులు 927 మంది విద్యార్థులు రాస్తున్నారు. మొత్తం స్టేట్ ఆందోళన అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా అన్ని పాఠశాలలు సెంటర్లు తిరగడం జరిగింది. అన్ని సెంటర్ లోపల కూడా విద్యార్థులకు ఫర్నిచరు, తాగునీటి వసతి, కరెంటు, ఫ్యాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్ కానీ అన్ని స్కూళ్ళ కాంపౌండ్ వాల్ ఉన్నది. మరి మాకు ఎస్కార్ట్ కూడా ఇక్కడ అన్ని స్టేషన్ల నుంచి అందరి సెంటర్లకు ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే మాకు 6 సెంటర్ లోపల ఎలాంటి ఇబ్బందులు